ముందుగా మీ అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ వీడియో వీకెండ్ లో రాకుండా ఈ రోజు రావడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. 26th రోజు రిపబ్లిక్ డే కదా, ఆ రోజు మోడీ గారు ఏదైనా మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్పీచ్ ఏదైనా ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత న్యూస్ ఏం లేవు. ఇప్పుడు లాస్ట్ వీక్ డోజీ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఈ వీక్ మార్కెట్ మొత్తం బ్లడ్ బాత్ చూసింది. సెల్లింగ్ ఆపకపోవడంతో చాలా మంది పానిక్ అవుతున్నట్టు ఉన్నారు. 2024 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కన్సాలిడేట్ అవుతూనే ఉంది మన మార్కెట్. సో ఇంత లాంగ్ కన్సాలిడేషన్ అవ్వడం అనేది చాలా మంచిది. మేబీ ఈ ఫాల్ తర్వాత ఇటువంటి వాల్యుయేషన్లో మళ్ళీ కొనడానికి ఎప్పుడు ఆపర్చునిటీ దొరుకుతుందో తెలీదు ఈ వాల్యూకి కొనడం. సో మీ దగ్గర ఉన్న క్యాష్ అని రెడీ చేసుకోండి. ఏ లెవెల్స్ ఇంపార్టెంట్ అనే దాని గురించి నిఫ్టీ అనాలిసిస్లో మాట్లాడాను. ఆ లెవెల్స్ని చాలా ఫోకస్ చేసి ఉండండి. February 1st సండే రోజు మార్కెట్ ఓపెన్ ఉంటుంది. బడ్జెట్ సెషన్ జరుగుతుంది. లేట్గా వీడియో రావచ్చేమో, కొంచెం వెయిట్ చేయండి. ఆ టైంలో నేను డీటెయిల్గా మొత్తం చదివిన తర్వాతనే వీడియో చేయాలనుకుంటున్నాను. బడ్జెట్ రోజు పెద్ద వోల్టాలిటీని చూడబోతున్నాం. సో దానికోసం ప్రిపేర్డ్గా ఉండండి. ట్రేడింగ్ చేసే వాళ్ళు కొంచెం రిస్క్ని తగ్గించుకొని చేయడానికి ప్రయత్నించండి ఈ వీక్. అంతే కాకుండా ఒక సెక్టార్లో పెద్ద క్రాష్ జరిగింది, ఆల్మోస్ట్ 11% దాకా పడింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతటిని ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు శ్రీకర్. ఇక వీడియో మొదలు పెడదామా? లాస్ట్ వీక్ ఫామ్ అయిన డోజీ క్యాండిల్ హై పాయింట్ లో పాయింట్ మార్క్ చేసుకోమని చెప్పాను లాస్ట్ వీడియోలో. ఆ ప్రకారంగా చూస్తే లో పాయింట్ కి కింద క్లోజ్ అయింది. ప్రెసెంట్ నిఫ్టీ యొక్క వాల్యుయేషన్స్ అండర్ వాల్యూడ్ జోన్ లో ఉంది. మనం ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ 24,600, 24,000, 23,500 దగ్గర ఉన్నాయి. మే 2025 లో ఫామ్ అయిన ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మార్కెట్ ఈసారి రావచ్చు. రెండు కూడా నెగిటివ్ గా ఉంది, సెంటిమెంట్ కొంచెం బేరిష్ గా ఉంది కాబట్టి ఈ గ్యాప్ ఫిల్ చేసేదానికి ఇప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నా దృష్టిలో 23,500 దగ్గరకు వచ్చి రివర్సల్ ఇస్తే అది బెస్ట్ బల్క్ బయింగ్ లెవెల్ అవుతుంది. టెక్నికల్స్ అయితే ఈ 3 లెవెల్స్ చూపిస్తున్నాయి. మరి ఆప్షన్స్ యొక్క స్ట్రెంత్ ఎక్కడికి అయిందో చూసేద్దామా? ఈ ఆప్షన్స్ డేటాలో కాల్ సెల్లర్స్ అంటే బేయర్స్ యొక్క స్ట్రెంత్ చాలా ఎక్కువగా కనపడుతుంది. లాస్ట్ వీక్ 26,000 దగ్గర ఉన్న బేరిష్ స్ట్రెంత్ ఇప్పుడు 25,500 దగ్గరికి షిఫ్ట్ అయింది. క్లియర్ గా నెగటివ్ సైన్. ఫుడ్ సెల్లర్స్ అంటే బుల్స్ మాత్రం సేఫ్ గా 24,000, 24,500 దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు క్లియర్ గా 25,500 మార్కెట్ యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఫ్యూచర్స్ మార్కెట్ లో ఎఫ్ఐఎస్ ఏం చేశారో చూద్దాం. ఈ లాస్ట్ వీక్ డేటాతో ఈ వీక్ డేటాని కంపేర్ చేస్తే బోత్ లాంగ్ సైడ్స్ ఇంకా షార్ట్ సైడ్ పొజిషన్స్ పెరిగాయి. ఇందులో ఒక స్మాల్ పాజిటివ్ న్యూస్ ఉంది. ఎఫ్ఐఎస్ యొక్క షార్ట్ పర్సంటేజ్ అనేది 90 నుంచి 85.33 వచ్చింది. ఇది ఒక రకంగా పాజిటివ్ సెంటిమెంట్ నే క్రియేట్ చేస్తుంది. కానీ ఓవరాల్ గా స్టిల్ 85% మెయింటైన్ చేయడం అనేది నెగిటివ్ సైనే. అది పొజిషన్స్ ఇంకా పెంచడం అనేది నెగిటివ్ సైనే. మార్కెట్ అండర్ వాల్యూడ్ జోన్ లో ఉన్నప్పుడు లాంగ్స్ పెరగడం ఒక చిన్న పాజిటివ్ సైన్ ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వీక్ వచ్చే డేటాని కూడా ట్రాక్ చేస్తూ వెళ్దాం. షార్ట్స్ తగ్గుతూ వెళ్తాయి, ఇంకా లాంగ్స్ పెరుగుతూ వెళ్తాయి. ఇట్లా ఏ డేటాలో ఏం చేంజెస్ ఉన్నాయి అనే దాని గురించి. కానీ ఇప్పటికైతే క్యాష్ మార్కెట్ లో ఎఫ్ఐఎస్ ఏం చేశారో చూద్దాం. క్యాష్ మార్కెట్ లో ఇది క్లియర్ గా సెల్లింగ్ అని మనకు అర్థమైపోతుంది. రూపీ డిప్రిషియేట్ అవడం వీళ్ళకి చాలా పెయిన్ ని క్రియేట్ చేస్తున్నట్లుంది. అందుకే ఎక్కువగా అమ్ముతూనే ఉన్నారు. ఇంత సెల్లింగ్ వల్ల ఓవరాల్ మార్కెట్ లో ప్రెషర్ క్రియేట్ అయింది. కానీ రియాలిటీ సెక్టర్ ఈ వీక్ చాలా కింద పడింది. అసలు ఆ సెక్టర్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీక్ అన్ని సెక్టార్స్ నెగిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. ఉన్న వాటిలో బెటర్ గా క్లోజ్ అయింది మెటల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ. లీస్ట్ పర్ఫార్మింగ్ విషయానికి వస్తే ఈ వీక్ రియాలిటీ సెక్టర్ 11% పైన పడింది. ఓన్లీ సింగిల్ స్టాక్ కాదు, ఓవరాల్ సెక్టార్ వైజ్ అంత ఎక్కువ పడింది. ఇది చాలా పెద్ద విషయం. ఇంతలాగా పడడానికి మెయిన్ గా 3 రీజన్స్ ఉన్నాయి. రీసెంట్ గా ఓబ్రాయ్ రియాలిటీ వాళ్ళ కంపెనీ యొక్క ప్రీ సేల్స్ డేటా వచ్చింది. అందులో ఇయర్ ఆన్ ఇయర్ 56% డ్రాప్ కనపడుతుంది వాళ్ళ బుకింగ్స్ లో. ఇలాగే వేరే కంపెనీస్ లో కూడా జరుగుతాయని ఒక భయం క్రియేట్ అయింది. ఇంకా రియల్ ఎస్టేట్ లో ఇళ్ళని, అపార్ట్మెంట్లని ఎక్కువగా కొనేది ఐటీ సెక్టర్ లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీసే. అట్ ప్రెసెంట్ జాబ్ అన్సర్టనిటీ ఎక్కువగా క్రియేట్ అవుతుంది ఏఐ వల్ల. సో ఈ టైంలో ఎవరైనా హౌస్ కొనడానికి కొంచెం ధైర్యం చేయట్లేదు. హై ప్రాపర్టీ ప్రైజెస్, మెట్రో సిటీస్ లో రేట్స్ చాలా పెరిగిపోయాయి. సో ఇప్పుడు అంత కాస్ట్లీ పెట్టి కొనడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఇంతలాగా రియాలిటీ సెక్టర్ పడింది కాబట్టి ఈ వీక్ స్పెషల్ సెగ్మెంట్ లో రియాలిటీ సెక్టర్ యొక్క చార్ట్ అనాలిసిస్ ని కూడా చేద్దాం. ఏప్రిల్ 2023 నుంచి జూన్ 2024 వరకు ఇలా చార్ట్ ని చూస్తే ఆల్మోస్ట్ 200% దాకా పైకి పెరిగింది. 1 year లో ఇంత ఫాస్ట్ గా ఒక సెక్టార్ మొత్తం గ్రో అవ్వడం అనేది నార్మల్ విషయం కాదు. సో ఇంత ఫాస్ట్ గ్రోత్ తర్వాత కరెక్షన్ అనేది కామన్. ఇప్పుడు ఈ ఫిబోనాకి 0.5 లెవెల్ దగ్గర ఉంది. అండ్ సపోర్ట్ ని కూడా చూస్తే
ఆల్మోస్ట్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. వాల్యుయేషన్స్ వైజ్ ఇప్పుడు చాలా అండర్ వాల్యూడ్ గా ఉంది. కానీ ప్రీ సేల్స్ సరిగా బుక్ అవ్వలేదు కాబట్టి ప్రాఫిట్స్ పడతాయన్న భయంతో ముందుగానే సెల్లింగ్ చేసి పెట్టారు. సో ఇప్పుడు రాబోయే బడ్జెట్ లో మంచి న్యూస్ కానీ ఈ సెక్టార్ రిలేటెడ్ వచ్చిందంటే ఈ సెక్టార్ బాగా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. లేకపోతే ఇంకా కరెక్ట్ అవుతూ కిందికి పడుతూనే ఉంటుంది. మరి ఈ సెక్టార్ లో రిపబ్లిక్ డే తర్వాత బౌన్స్ వస్తుందా? బడ్జెట్ యొక్క ట్రెండ్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ బడ్జెట్ అనాలిసిస్ తో కలుద్దాం. బాయ్.